తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించినటువంటి విజయ్ టీవీకే పార్టీ ఫైనల్గా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్తో పొత్తునైతే పెట్టుకోబోతుంది. ముఖ్యంగా విజయ్ గారు 107 స్థానాల దగ్గర అయిపోవడం జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరొక 12 స్థానాలు అయితే ఆయనకు అవసరం ఉంది. సో ఆయన కాంగ్రెస్ పార్టీతో అయితే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఆయన కాల్ చేసినట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రిప్లై ఇచ్చింది. విజయ్ గారు మాకు కాల్ చేసిండు, మేము గారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా వాళ్ళు కూడా స్పష్టం చేశారు. మొత్తానికి విజయ్ గారు అయితే సింగిల్గా పోటీ చేసి గెలిచిన మ్యాజిక్ ఫిగర్ని అయితే చేరుకోలేకపోయిండు. 107 స్థానాల దగ్గర అయిపోయిండు. సో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతుండు. కొంతమంది చాలా రకాలుగా మాట్లాడారు. ముఖ్యంగా ఈ పొత్తు గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తూ సింహం సింగిల్గా వస్తుంది, చింతకాయ పచ్చడి అనే విధంగా చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గిద్దామని, లేదంటే ఎవరు మెప్పు పొందడానికి రకరకాలుగా అయితే మాట్లాడు. వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో సింగిల్గా వచ్చినప్పుడు ఒకసారి విజయం సాధించవచ్చు, మరొకసారి సింగిల్గా వచ్చినప్పుడు మ్యాజిక్ ఫిగర్ని దాటలేక ఇలా ఆగిపోవచ్చు. ఇలా ఆగినప్పుడు ఖచ్చితంగా ఎవరిదో ఒకటి సహాయం అయితే అవసరం పడుతుంది. పొత్తు అనేది రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ తప్ప ఎవరో క్రియేట్ చేసింది కాదు. పొత్తు అనేది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవసరం ఉంటుందో కూడా చెప్పలేము. అంతేగాని పొత్తు పెట్టుకుంటే రాంగ్, పొత్తు పెట్టుకోకుండానే నిజమైన విజయం అంటే, ఎందుకంటే ఇప్పటిదాకా దేశంలో చాలా రాజకీయాల పార్టీలు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చరిత్ర చాలా ఉన్నది. మనం ముఖ్యంగా దేశ రాజకీయాలను గమనిస్తే ఎన్డీఏ కూటమి ఒక దిక్కు, అదేవిధంగా ఇండియా కూటమి మరొక దిక్కు. ఎన్డీఏ కూటమైనా అదేవిధంగా ఇండియా కూటమైనా వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తుంది. మొన్నటికి మొన్న మనం చూసినాం, ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ అధికారంలో ఉంది, మోడీ గవర్నమెంట్ అధికారంలో ఉందంటే మొన్న ఏ విధంగా పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు లబ్ధి చేకూరింది, ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చూసినాం. అదేవిధంగా చాలా చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీతో గతంలో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిండు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని విభేదించి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీతోటి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. మహాకూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనం చూసినాం. అదేవిధంగా కాంగ్రెస్ అనే దానికి వ్యతిరేకంగా పుట్టింది టీడీపీ పార్టీ అని చెప్తే, ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఈ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు పెట్టుకోవడానికి అప్పుడున్న పరిస్థితులు, ఎన్నికలకు దారి తీసిన పరిస్థితులను బట్టి వాళ్ళు పొత్తు పెట్టుకోవడం అయితే జరిగింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. పొత్తు అనేది తప్పు కాదు. పొత్తు అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేది. చాలా పార్టీలు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో ఇది జరిగినాయి. పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వస్తా అంటే సింగిల్గా రావాలన్నా వద్దా అనేది అది మీ అభిప్రాయం, మీ ఇష్టం మీద ఆధారపడుతుంది. అంతేగాని మీలాగానే అందరూ ఇదే విధంగా ఉండాలి, ఈ విధంగానే రావాలంటే అది ఏ విధంగా సాధ్యమే. ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీ ఏం చేయాలనేది పక్క పార్టీ డిసైడ్ చేస్తే ఆ పార్టీ నడుస్తుందా? ప్రతి రాజకీయ పార్టీ ఓన్గా తను ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే ప్రజలకు లాభం ఉంటుంది, పార్టీకి మనుగడకు మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి పోతుంది. అంతే తప్ప పొత్తు అనేదాన్ని తప్పు పడితే ఈరోజు విజయ్ మనం చూడొచ్చు. విజయ్ కూడా సింగిల్గానే వచ్చిండు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను అని చెప్పిండు. డైలాగులు చాలా చెప్పిండు. కానీ చివరికి ఏమైంది, ఆయన భారీ స్థాయిలో ప్రజలు ఆయన వైపు నిలబడ్డా కానీ పూర్తి స్థాయి మెజార్టీ అయితే రాలేదు. ఆ పూర్తి స్థాయి మెజార్టీ రావాలంటే ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలి. అటు డిఎంకే పార్టీతో, ఇటు ఏఐడిఎంకే పార్టీ, ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఆయనకు రానున్న రోజులలో చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలలో కూడా ఆ రకమైన సందేశం పోతుంది. కాబట్టి ఆయన ఆలోచించి కాంగ్రెస్ అదేవిధంగా టీవీకే పార్టీ పొత్తుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 22 సంవత్సరాల నుంచి డిఎంకే స్టాలిన్ పార్టీతో పొత్తులో ఉన్నాయి. సో అక్కడ డిఎంకే పార్టీని నొప్పించకుండా ఇటు విజయ్ పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క పొత్తును ముందుకు తీసుకెళ్తూ చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ యొక్క పొత్తు ఏ విధమైన దారి తీస్తుందని. ఎందుకంటే అక్కడ డిఎంకే పార్టీ కూడా ఇప్పుడు టీవీకే విజయ్కి సపోర్ట్ చేయడం వల్ల మరి డిఎంకే పార్టీ ఏమైనా నొచ్చుకుంటుందా? ఎందుకంటే 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోటి వాళ్ళ అనుబంధం. వాళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పోతారు. సింగిల్గా పోతాడు, సింహం అని చెప్పి డైలాగులు అయితే చెప్పారు. ఎందుకంటే రాజకీయంగా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగానే ఆ పార్టీకి ఏది మంచిది, రాష్ట్రానికి ఏది మంచిది, అదేవిధంగా వాళ్ళకి సిద్ధాంతపరంగా ఏ పార్టీ దగ్గరుందని చూసి పొత్తు పెట్టుకుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆ పార్టీ మనగడను దృష్టిలో పెట్టుకుంటూ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటూ అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఆయన ఇష్టం. అది ఎందుకంటే వీళ్ళు సింగిల్గా రా అంటే ఆయన సింగిల్గా వచ్చి ఆయన సింగిల్గా వస్తే ఆయనకి ఏం జరుగుతుంది,
ఆయనకు తెలియదా? సింగిల్గా మీరు ఎందుకు రమ్మంటున్నారు అనేది కూడా ఆయనకు తెలుసు. సో కొన్ని పార్టీలు అర్ధరహితంగా పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో పోలుస్తూ, విజయ్ గారు పొత్తు పెట్టుకోకుండా ఇన్ని స్థానాలు గెలిచిండు, పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుండు అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలాలి. వాళ్ళకి ఏ పార్టీ రాజకీయ పరిజ్ఞానం ఉందో మనకు అర్థమైతే అవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఆయన జనసేన పార్టీని రెచ్చగొట్టడానికి ఉపయోగపడతాయి తప్ప పొత్తు అనేది కామన్. ఇప్పుడు విజయ్ పొత్తు పెట్టుకుంటే విజయ్ ఏవో తగ్గిండని విజయ్ని మనం తక్కువ చేసి చూడలేం కదా. విజయ్ ఫస్ట్ టైం పోటీ చేసి 107 స్థానాలు సాధించింది. అది గ్రేట్, చాలా గ్రేట్. ఫస్ట్ టైం పోటీ చేయడము, పార్టీకి ఇన్ని స్థానాల్లో గెలవడం అనేది 2 పెద్ద పార్టీని పక్కనెట్టండి. కానీ ఆయన పొత్తు లేకుండానే అధికారంలోకి వస్తా అంటే అక్కడ పొత్తు అనివార్యం అయిపోయింది, పొత్తు అవసరం పడింది. సో ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత పెద్ద స్టార్డమ్ ఉన్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి పొత్తు అనేది ఖచ్చితంగా ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇప్పుడు విజయ్కి అదే జరిగింది. సో విజయ్ కాంగ్రెస్ పార్టీతో కలిపి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. సో రాహుల్ గాంధీ గారిని కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి అయితే ఇన్వైట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.